ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఢిల్లీకి వెళ్లి మరోసారి సోనియా, రాహుల్, ప్రియాంకలను కలిశారు. ముగ్గురిని ఒకేసారి కలిసి ఆ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫోటో ద్వారా షర్మిలకు కాంగ్రెస్ హైకమాండ్ ఇస్తున్న ప్రాధాన్యత ఏమిటో తెలిసిపోతుంది. ఈ సమావేశంలో భవిష్యత్తు ప్రణాళికపై చర్చించినట్లుగా తెలుస్తుంది. ఇక ఎన్నికలకు చాలా కొద్ది రోజుల ముందంటే బాధ్యత తీసుకున్నప్పటికీ ఓటు బ్యాంక్ పెంచుకోవడం శుభపరిణామమని కాంగ్రెస్ భావిస్తుంది. కాంగ్రెస్ ఓటు బ్యాంకును వెనక్కి తెచ్చుకునే ప్రయత్నంలో తొలి అడుగు సక్సెస్ఫుల్ గా పడిందని సోనియా, రాహుల్ భావిస్తున్నారు. రాయలసీమలో ముస్లిం ఓట్లు ఈసారి కాంగ్రెస్ కు ఎక్కువగా పడ్డాయి. కడప సీట్లో 25,000కు పైగా ఓట్లు కాంగ్రెస్ కు పడ్డాయి. అలాగే ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న చోట్ల ఓట్లు కాంగ్రెస్ కు ఎక్కువ పడ్డాయి. ఇది మార్పునకు సంకేతంగా భావిస్తున్నారు. కొన్ని చోట్ల ప్రజాప్రతినిధుల్ని చేర్చుకుని సీట్లు ఇచ్చారు. అలాంటి చోట్ల కూడా మంచి ఓట్లు కాంగ్రెస్ కు వచ్చాయి. ఇక జగన్ ఘోరంగా ఓడిపోయినందున ఆ పార్టీకి భవిష్యత్తు లేదన్న అభిప్రాయం పెరుగుతున్నందున అడ్వాంటేజ్ గా తీసుకోవాలని షర్మిలకు కాంగ్రెస్ హైకమాండ్ సూచిస్తున్నట్లుగా తెలుస్తుంది. వైసీపీలో అసంతృప్త నేతల్ని కాంగ్రెస్ లో చేర్చుకోవాలని, ముఖ్యంగా ముస్లిం, దళిత నేతలపై దృష్టి పెట్టి పార్టీలో చేర్చుకోవాలని సలహాలిస్తున్నారు. హైకమాండ్ కూడా సహకరిస్తుందని భరోసా ఇచ్చి పంపినట్లుగా తెలుస్తోంది. ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఢిల్లీకి వెళ్లి మరోసారి సోనియా, రాహుల్, ప్రియాంకలను కలిశారు. ముగ్గురిని ఒకేసారి కలిసి ఆ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫోటో ద్వారా షర్మిలకు కాంగ్రెస్ హైకమాండ్ ఇస్తున్న ప్రాధాన్యత ఏమిటో తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచేందుకు మాత్రం పూర్తి స్థాయిలో కసరత్తు కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే నిన్న షర్మిల ఇటు రాహుల్ గాంధీతో పాటు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ తోటి భేటీ అయ్యారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ సంబంధించినటువంటి అంశాలపై కూడా చర్చించారు. మొన్న రీసెంట్గా జరిగినటువంటి ఎన్నికల తర్వాత అక్కడ ఉన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులపై కూడా వారు వివరించి చెప్పినట్టు కూడా మనకి ఢిల్లీ నుంచి అందుతున్నటువంటి సమాచారం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని ఇంకా బలోపేతం చేయాలి, ఇంకా ఇతర పార్టీల నుంచి వచ్చేటువంటి ముఖ్య నేతలు ఎవరుతున్నారో వారిని కూడా తమ పార్టీలోకి ఆహ్వానించాలని చెప్పేసి కూడా ఇటు సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ కూడా షర్మిలకు కూడా చెప్పినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఇటు కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇటు ఆంధ్రప్రదేశ్లో పూర్తి స్థాయిలో ఒక వేవ్ తీసుకురావాలని చెప్పేసి కూడా ఒక ఆలోచన కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందే షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి చేరడము, దాంతోపాటు రాయలసీమ ఆ ప్రాంతాల్లో కొంత ఓట్ బ్యాంక్ కూడా పెరిగినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ముఖ్యంగా ముస్లిం ఓట్లతో పాటు దళితులకు సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఈసారి పెరిగింది. ముఖ్యంగా కడపతో పాటు ఆ రాయలసీమ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు కావచ్చు, దాంతోపాటు రీసెంట్గా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి కాంగ్రెస్ నేతలకి అక్కడ ఉన్నటువంటి వారికి వచ్చినటువంటి ఓటింగ్ శాతం కూడా కొంతవరకు పెరిగింది. కాబట్టి ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ పునర్వైభవం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా అధిష్టానం కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఒకవైపు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కొంతమంది అసంతృప్తి నేతలు ఎవరైతే ఉన్నారో వారిని కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి తీసుకోవాలని చెప్పేసి కూడా వారి యొక్క ఆలోచన కూడా చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశే కాకుండా కర్ణాటక కావచ్చు, కేరళ కావచ్చు, ఇంకా ఇతర రాష్ట్రాల్లో దక్షిణాది రాష్ట్రాలపైనే బీజేపీ ఏ విధంగా అయితే ఫోకస్ పెట్టిందో కాంగ్రెస్ పార్టీ కూడా అదేవిధంగా రాష్ట్రాల్లో మళ్ళీ అధికారం రావాలి, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు విడిపోయిన తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ఒక స్థాయికి తీసుకురావాలని చెప్పేసి కూడా అధిష్టానం కూడా ఈ యొక్క నిర్ణయం కూడా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి నిన్న షర్మిల దాదాపు 45 నిమిషాల పాటు ఈ ముగ్గురు నేతలతో కూడా భేటీ అయ్యారు. మళ్ళీ రాహుల్ గాంధీ లేదా ప్రియాంక గాంధీ ఆంధ్రప్రదేశ్కి
వచ్చి మరొక సమావేశం కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా వారు షర్మిలకు కూడా హామీ ఇచ్చడం జరిగింది. కాబట్టి షర్మిల వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మార్పుతో పాటు షర్మిలకి కీలకమైనటువంటి పదవి కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ అధిష్టానం కూడా భావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి షర్మిలకి రాజ్యసభ ఇస్తారా, లేకపోతే ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి పదవి ఇస్తారని చెప్పేసి కూడా చూడాల్సి ఉంటుంది. ఓకే నవీన్, అయితే ప్రస్తుతం కాంగ్రెస్ హైకమాండ్ అయితే కాంగ్రెస్ ఓటు బ్యాంకు పెరిగిందని భావిస్తున్న నేపథ్యంలో మరి షర్మిలని ఇప్పుడు ప్రస్తుతం అయితే షర్మిల ఏ విధంగా ముందుకెళ్లే అవకాశం ఉంది, అలాగే రాజకీయ పరిణామాల్లో ఎలాంటి మార్పు తీసుకొచ్చే అవకాశం ఏముందంటారు? ఖచ్చితంగా మొదటి నుంచి కూడా షర్మిల ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత వైసీపీపై కూడా తీవ్రస్థాయిలో ఫైట్ కూడా చేసినటువంటి పరిస్థితి తెలుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, వారు సంబంధించినటువంటి ఫెయిల్యూర్ సంబంధించినటువంటి అంశాలు కూడా ప్రజల ముందుకు వెళ్ళి వివరించి చెప్పేందుకు కూడా షర్మిల సక్సెస్ అయిందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా భావించారు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అంటే రీసెంట్గా జరిగినటువంటి ఎన్నికల తర్వాత మొదట్లో మాత్రం ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి తక్కువగా ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. అంటే అక్కడ వైసీపీ వర్సెస్ టీడీపీ జనసేనగా మారినటువంటి సిచ్యువేషన్కి నెలకొంది. కానీ రీసెంట్గా జరిగినటువంటి ఎన్నికల ఫలితాల్లో మాత్రం ఇటు కాంగ్రెస్ పార్టీకి 4 నుంచి 5% ఓట్ బ్యాంక్ కూడా పెరిగినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇంకా ఇదే వేవ్ క్రియేట్ చేస్తే ఖచ్చితంగా ఇంకా కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా అధిష్టానం కూడా భావిస్తుంది. కాబట్టి ఆల్రెడీ నిన్న ఢిల్లీలో సమావేశం ముగిసిన తర్వాత రేపు ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో కూడా షర్మిల భేటీ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఓకే రైట్ నవీన్, థ్యాంక్ యూ. అభివృద్ధి చెందిన